నమస్తే. స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీకి. ఎన్ఎస్సిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ నియామక కమిటీలో ఉన్న వాళ్ళు కానీ ఆ ప్రక్రియలో ఉన్న వాళ్ళు కానీ ఎంతెంత తీసుకున్నారు? వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఎన్ఎస్సిఐ అధ్యక్షుడే కాదు, ఏ అధ్యక్షుడైనా ఆయా పార్టీలో ఉన్న అధ్యక్ష పదవులైనా ప్రభుత్వంలో ఉన్న పదవులైనా ఎవరికి ఇస్తారు? ఆ రంగం మీద అవగాహన కలిగి ఉన్న వాళ్ళకి ఆ పదవిని ఇస్తారు. ఇప్పుడు ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే ఎన్ఎస్సిఐ అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ స్టూడెంట్ వింగ్. వాళ్ళకి విద్యార్థుల పట్ల, విద్యార్థుల గురించి, అన్ని జిల్లాల గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్థానిక అంశాల పట్ల చాలా పట్టు ఉండాలి, ముఖ్యంగా విద్యార్థుల విషయంలో. మిగతా విషయాలు పక్కన పెట్టండి. ఎన్ఎస్సిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గత 10 సంవత్సరాలుగా బల్మూరి వెంకట్ ఆ పదవిలో ఉన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన తర్వాత మరి ఎవరిని నియమించాలా? తెలంగాణ వాళ్ళు కాకుండా మిగతా పక్క రాష్ట్రం వాళ్ళని నియమించాలనా, లేకపోతే తెలంగాణ వాళ్ళని నియమించాలనా? విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తిని నియమించారు తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్గా. ఎంత దారుణమైన డెసిషన్ ఇది. పోనీ ఇక్కడ అర్హులు ఎవరు లేరా? కొట్లాడే వాళ్ళు ఎవరు లేరా? కొట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, కనిపిస్తున్నారు కదా. మరి ఎవరు చేసిరు ఈ పని? మాజీ అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి తెలియకుండానే జరిగిందా? పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? నేను చాలామందికి ఫోన్ చేసిన, ఏంది డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే మాకు తెలియదు. మరి ఎవరికి తెలుసు? ఎవరు తీసుకున్నారు ఈ డెసిషను? అంటే మీరు డబ్బులకో లేకపోతే ఇంకో దానికో, లేదు ఒక బలమైన లీడర్ చెప్పడంతోటో దేనికో దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే తెలంగాణలో పనిచేసే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడికి పనికి రారా? ఏం సందేశం, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? ఇంత ఘోరంగా ఒకవైపున ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిందన్న సోయి కనీసం ఒక ఆలోచన ఉండాలి కదా. బూతులు తిడుతున్నారు జనం బయట. మేమేమి నియమించిన వ్యక్తి యొక్క సమర్థతనో లేకపోతే ఆయన యొక్క ఇంకోటానో మేము వ్యతిరేకించట్లే. అవసరమైతే ఆయనని పక్క రాష్ట్రంలో, అదే ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు చెప్పి షర్మిలను తప్పించి ఆయన ప్రెసిడెంట్ని చేయండి. ఎన్ఎస్సిఐ కాదు, ఇంకో వింగ్కి ప్రెసిడెంట్ని చేయండి, తప్పులేదు. స్థానిక అంశాల పట్ల వాళ్ళు చేసిన పోరాటం ఏంది? ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? సరే చేశారని అనుకుందాం, కానీ మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి మీరు? పోనీ ఇక్కడ తెలంగాణలో ఎవరు లేరా? ఒక్కసారి చూడండి ఎంత ఘోరం అంటే, ఇగో వెంకటస్వామి ఎడవల్లి అనే వ్యక్తిని, ఆయన దళిత సామాజిక వర్గం, ఎస్సీనే, మాల సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నారు. మరి ఇక్కడ లేరా? అంటే వీళ్ళు ఒక కొత్త లైన్ తీసుకొస్తాం, మేము దళితుని చేసినామంటారేమో. మరి ఇక్కడ లేరా దళితులు? అదే కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ వింగ్ విభాగంలో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ దళితులు లేరా? అంటే మీరు తీసుకునే నిర్ణయము రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది మనకన్నా కనీసమైన సోయి కూడా లేకపోతే ఎట్లా? ఎంతెంత తీసుకున్నారు? ఇవాళ నిన్న అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న చర్చ కూడా అదే. మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అన్నీ అమ్ముకుంటున్నారు కాబట్టి అర్హులైన వాళ్ళకు వస్తలేవు. ఎందుకు? ఒక్క ఓయు విద్యార్థి మీకు, జేఏసీ నాయకుడు మీకు కనబడలేదంటే అమ్ముకోవడం కాకపోతే ఇంకేంది? ఇది కూడా అంతే ఉంది. సో మేము ఎవరైతే వెంకటస్వామి అనే వ్యక్తిని, ఆయన యొక్క సమర్థతను ఇంకో దాన్ని మేము తక్కువ చేసి మాట్లాడట్లే. మనం కొట్లాడిందే తెలంగాణ వాళ్ళకి రావాలని కదా, తెలంగాణ తెచ్చుకున్నదే అందులో భాగం కదా. మళ్ళీ ఇందులో బీఆర్ఎస్ మళ్ళీ దూరొద్దు మీరు, మీకు అంత సినిమా లేదు, మీరు పక్కకి వెళ్ళిపోవాలి. మళ్ళీ అందుకే ముందే చెప్తున్నాం మనం, మళ్ళీ దీన్ని ఏదో ఎన్కాష్ చేసుకుని మళ్ళీ మేము ఎంటర్ అవుతామని అంటే మీకు అంత సినిమా లేదు. ఇక్కడ చూడండి, వెంకటస్వామి ఎడవల్లి, ఇది ఓటర్ ఐడి, భారత ఎన్నికల సంఘం. తండ్రి పేరు శ్రీనివాస్ ఎడవల్లి. సో ఈయన ఎక్కడ చిరునామా? చినకొత్తపల్లి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఆయన ఎక్కడ? అద్దంకి నియోజకవర్గం అట. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అద్దంకి నియోజకవర్గం. ఆయన మొన్న కూడా ఓటేసిందని అంటున్నారు. మరి ఇప్పుడు ఒక రకంగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఒకవేళ పొరపాటున ఇంకేదన్నా తప్పించినా మళ్ళీ తీసుకొని అవమానించినట్టు అవుతుంది. మళ్ళీ ఇదో లైన్ ఉంటుంది మళ్ళీ. అందుకే మీరు ముందే తెలుసుకొని అసలు ఎవరున్నారు, ఎవరు ఉండాలి,
లేకపోతే అనుకొని ఉంటారేమో మనం చెప్పిన వాళ్ళు వినేవాళ్ళు అయితే కావాలి, ఎట్లాగో మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి పెద్దగా యాక్టివిటీస్ ఏమీ ఉండవు, భజన చేసుడు తప్ప అని అనుకొని ఉన్నారేమో. సో ఇది ఓటర్ ఐడి. మరి లేరా మన తెలంగాణ నుంచి ఎవరు అని అంటే ఒక్కసారి చూడండి, తెలంగాణ నుంచి చూడండి, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ పోస్ట్ క్యాండిడేచర్స్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు ఆడం సృజన్, అజయ్ కుమార్, అభినయ్ గౌడ్, చందనా రెడ్డి, అక్బర్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎడవల్లి వెంకటస్వామి ఏపీ క్యాండిడేట్, ఇప్పుడు ఆయనే చేశారు, జీవన్ మన్నే. ఎడవల్లి వెంకటస్వామి కాకుండా ఇంకా 7 ఉన్నారు కదా. మరి ఆ 7లో ఒక్కరు కనబడలేదా మీకు? ఒక్కరు కూడా. ఇప్పుడు వీళ్ళంతా ఫైట్ చేసిన వాళ్ళు కదా, చందనారెడ్డి ఫైట్ చేసినామని, అండ్ అజయ్ కుమార్ ఆల్రెడీ ఆయన కూడా పోటీలో ఉన్నట్టున్నాడు, ఏదో ఒకటి చెప్పి ఆయన్ని పక్కన పడేసారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసారు దీన్ని? పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇది కూడా చూసుకోరా మీరు? పక్కన ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఎవరు, మహేష్ కుమార్ గౌడ్, ఆయన చూసుకోవాలి కదా. ఇంత ఘోరమా? ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 ఏళ్లుగా కొట్లాడిన కాంగ్రెస్ యువతకి, కాంగ్రెస్ లీడర్లకి, ఆ యువ లీడర్లకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? నేను ఇంకా 2-3 కాల్ చేసిన, అసలు ఏం జరుగుతుందంటే ఎవరో అన్న ఎవరికో ఇచ్చిర్రు, ఏమో అసలు మాకే తెలియదు, అది ఆ కవర్ వచ్చేదాకా మాకు తెలియదు అంటున్నారు. అంటే మీరు సంప్రదింపులు కూడా జరపలే, ఎవరో ఒకరు ఇందులో కీలకంగా పనిచేసారు, మీ అనుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారు, డబ్బులు తీసుకున్నారా లేకపోతే ఇంకేమన్నా చేసిర్రు, మొత్తానికైతే అమ్మేసుకున్నారు. ఇగో ఓటర్ లిస్టు ఇంకేమైనా కావాలన్నా? ఓటర్ లిస్టులో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నేమ్, నంబర్ అండ్ నేమ్, అద్దంకి నియోజకవర్గం, చిన్న కొత్తపల్లి. దీంట్లో వాళ్ళ పేరెంట్స్ అందరిది, మనోడిది ఎక్కడుంది? ఇగో వెంకటస్వామి ఎడవల్లి, శ్రీనివాస్ ఎడవల్లి సన్ ఆఫ్, ఇగో 578 ఈ ఓటర్ స్లిప్లో. ఎలక్టోరల్ అప్డేటెడ్ 25/4/2024. ఇంకా లిస్ట్లో ఉన్నాడు. ఎక్కడ? అద్దంకి నియోజకవర్గం. చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటారు అనుకుంటు నాకు తెలిసి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన జూబ్లీ లిస్ట్లో ఉంటున్నాడు. మరి ఇంత ఘోరమైన భయంకరమైన డెసిషన్ని మీరు ఏ రకంగా తీసుకున్నారు? ఎవరు సమాధానం చెప్పాలా? ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది, ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు సెలెక్ట్ చేశారన్నది. హానరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఎన్ఎస్ఏ యూనిట్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఎవరు? కేసీ వేణుగోపాల్ సంతకం పెట్టిండు. సంతకం పెట్టేప్పుడన్నా చూసుకోవాలిగా. ఈయన చెప్పిందేవాడు, అపాయింట్ చేసిందేవాడు? బీహార్ నుంచి, చండీగఢ్ నుంచి, ఢిల్లీ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, జార్ఖండ్, మణిపూర్, ఒడిషా, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. తెలంగాణ నుంచి శ్రీ ఎడవల్లి వెంకటస్వామిని నియమించారు. హూ ఈజ్ ద రెస్పాన్సిబుల్ అంటే ఎవరు దీనికి బాధ్యత వహించాల్సింది? ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నది? తక్షణం ఇమీడియట్గా ఇప్పుడు ఆయనకి పదవి ఇవ్వాలనుకుంటే పక్క రాష్ట్రంలో ఇవ్వండి, ఇబ్బంది ఎవరు ఇవ్వద్దని అంటున్నారు? మొన్న ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించిన, ఆయనకి గతంలో అక్కడ ఆయన డీజీ హోదాలో పనిచేసిన ఆయన నిమ్మగడ్డ, ఆయన పేరు ఏదో ఉండే కదా, ఆయనకి ఇక్కడ ఒక పదవి ఇచ్చి తీసుకొచ్చి ఏం సంబంధం అండి ఆయనకి తెలంగాణకి? ఏం సంబంధం ఆయనకి తెలంగాణకి? ఏం సంబంధం? అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి, ఎవరిని అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిండని ఏమన్నా నిమ్మగడ్డ ఆయనకి పదవి ఇచ్చిరా? ప్రజలు ఏమనుకుంటారో, ఇది ఏమైనా బ్యాడ్ అవుతుందో, పార్టీకి నష్టం కలుగుతుందో, లేకపోతే ఇంకేమైనా అన్న ఒక కనీసమైన ఆలోచన లేదు. మీరు అధికార పార్టీలో ఉన్న పార్టీ, మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీ, సో మీరు ప్రజలు గమనిస్తారు అన్న విషయాన్ని దయచేసి పరిగణలోకి తీసుకోవాలి. ఇమ్మీడియట్గా మీరు ఈ చర్యకి క్షమాపణ చెప్పి మీ కార్యకర్తలకి, మీ నాయకులకి క్షమాపణ చెప్పి తక్షణం మార్చండి. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి అయితే ఉండదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.